మనకి బియ్యం అంటే సింపుల్ ఫుడ్, కానీ ప్రపంచంలో హాఫ్ పాపులేషన్కి బియ్యం అంటే సర్వైవల్. రైస్ ఫీడ్ మోర్ పీపుల్ దెన్ ఎనీ అదర్ క్రాప్ ఆన్ అర్త్. ఏషియాలో బియ్యం లేకపోతే ఫెస్టివల్స్, కల్చర్, డైలీ లైఫ్ అన్నీ కొలాప్స్. సో రియల్ క్వశ్చన్ ఈజ్ నాట్ హౌ వీ కుక్ రైస్, వేర్ డిడ్ ఇట్ బిగన్. బియ్యం అసలు ఇండియాలో పుట్టిందా? బట్ చాలామందికి అదే అనిపిస్తుంది. బట్ సైన్స్ ఇస్ నో. ఆర్చియాలజిస్ట్ ఫౌండ్ దట్ ఎర్లియస్ట్ రైస్ ఎవిడెన్స్ నియర్ ద యాంగ్జీ రివర్ ఇన్ చైనా. అరౌండ్ 10,000 years బ్యాక్ మనిషి వైల్డ్ రైస్ని అబ్జర్వ్ చేసి సెలెక్ట్ చేసి పెంచడం స్టార్ట్ చేశాడు. దిస్ వాస్ నాట్ యాక్సిడెంటల్, దిస్ వాస్ బిగినింగ్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ మూమెంట్ని హిస్టరీలో నియోలిథిక్ రివల్యూషన్ అంటారు. బిఫోర్ దిస్ నో ఫార్మింగ్, నో పర్మనెంట్ హోమ్, నో ఫుడ్ స్టోరేజ్. రైస్ ఫార్మింగ్ వల్ల మనిషి ఒక చోట సెటిల్ అయ్యాడు, విలేజెస్ పుట్టాయి, ఫ్యామిలీ గ్రో అయ్యింది, పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యింది. వన్ క్రాప్ లిటరల్లీ చేంజ్ హౌ హ్యూమన్ లివ్డ్. రైస్ డిడ్ నాట్ ఫిల్ స్టమక్, ఇట్ బిల్డ్ సివిలైజేషన్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్, రైస్ చైనాలో పుట్టింది, కానీ ఇండియాలో ఎలా రీచ్ అయ్యింది? ట్రేడ్ రూట్స్, మైగ్రేషన్, రివర్ సిస్టమ్ ఇవన్నీ కలిసి బియ్యంని ఏసియా మొత్తం స్ప్రెడ్ చేసాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా రైస్ ట్రేసెస్ దొరికాయి. అంటే ఇండియా కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రైస్ కల్చర్. నాట్ బారోడ్ లేట్, అడాప్టెడ్ అర్లీ, పర్ఫెక్టెడ్ లేటర్. ఇండియాలో రైస్ పంట కాదు, ఇది ట్రెడిషన్. పొంగల్, సంక్రాంతి, ఫెస్టివల్స్, రిచువల్స్ అన్నీ బియ్యంతో లింక్ అయి ఉన్నాయి. టుడే ఇండియా ఈజ్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్. మిలియన్ ఆఫ్ ఫార్మర్ లైవ్లీహుడ్ బియ్యం మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీకోసం కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్. దెర్ ఆర్ 40,000 plus రైస్ వెరైటీస్ ఇన్ వరల్డ్. వన్ రైస్ గ్రెయిన్ క్యాన్ ప్రొడ్యూస్ 100 of grains. రైస్ గ్రోన్ ఆన్ ఎవ్రీ కాంటినెంట్ ఎక్సెప్ట్ అంటార్క్టికా. ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ చాలు. నెక్స్ట్ వీడియోలో వీట్, ద క్రాప్ దట్ బిల్ట్ ఎంపైర్స్. ఫాలో అండ్ స్టే కనెక్టెడ్ ఫర్ మోర్ అప్డేట్స్.